చూసావా మమ్మీ, చేసిందంతా చేసి ఏమి తెలియని దానిలా ఇంట్లో ఎలా కూర్చుందో? అవును బేబీ, మీరిద్దరూ పచ్చగా ఉంటే చూసి భరించలేకపోయింది. కళ్ళు కుట్టుకున్నాయి. ఎలాగైనా మిమ్మల్ని విడదీయాలి అనుకుంది. ఇదిగో మొత్తానికి ఇలా విడదీసింది. మాటలు మర్యాదగా రాని. ఎవరింటికొచ్చి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. మేము వచ్చింది ఏ మహారాణింటికో కాదు, ఇదిగో అట్లమ్ముకునే ఈ రాణి ఇంటికి. నా అల్లుణ్ణి జైలు పాలు చేసిన నీ కూతురింటికొచ్చాం. మాకన్నీ బాగానే అర్థమవుతున్నాయి. ఎవరు ఎందుకు చేస్తున్నారో కూడా మాకు బాగా అర్థమవుతుంది. నువ్వేం కొత్తగా చెప్పక్కర్లేదు. ఏంటండి ఇది? గోపి అరెస్ట్ అయినందుకు రాణి ఎంత బాధపడుతుందో మీకేం తెలుసు? అయినా అదంతా రాణియే చేసిందంటారేంటి? రాణి ఏం చేసిందో మీరు చూసారా? చూడాల్సిన అవసరం లేదు, మాకు మొత్తం తెలుసు. ఇదిగో ఈ మహాతల్లి సమంత మీద కేసు పెట్టింది. వాళ్ళొచ్చి అడిగినా కూడా కేసు విత్డ్రా చేసుకోనంటూ పెద్ద గొప్పలకు పోయింది. పెద్దవాళ్లతో పెట్టుకుంటే పరిస్థితి ఏమవుతుందో కూడా ఆలోచించకుండా వాళ్లతో గొడవ పెట్టుకుంది. వాళ్ళు పగబట్టి నా భర్తని ఇరికించారు. ముందు వెనక ఆలోచించకుండా ఈవిడ గారు చేసిన పనికి అక్కడ నా భర్త అన్యాయంగా ఇరుక్కున్నాడు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఏంటి సుష్మా నువ్వు మాట్లాడేది? నా తమ్ముడికి ఇలా అయినందుకు నాకు బాధ లేదంటావా? గోపి నా పరిస్థితుల్లో చూసినప్పుడు నా గుండె ఆగిపోయినంత పనైంది తెలుసా? అయినా ఇదంతా కావాలని ఎవరు చేస్తారు? అలా అవుతుందని ఎవరనుకుంటారు? నువ్వే. నువ్వనుకున్నదే జరగాలి అనుకుంటావు. నేను నీకు ముందే చెప్పాను, గోపి మా దగ్గరుంటేనే బావుంటాడు, తనకు ఎలాంటి లోటు లేకుండా ఉంటాడు, మహారాజులాగా ఉంటాడు అని. నువ్వు మా మాట వినిపించుకోలేదు. అప్పుడు గోపిని పంపించావు. తర్వాత మెల్లగా నంగనాచి మాటలు చెప్పి గోపిని నీ వైపు తిప్పేసుకున్నావు. చూసావా, గోపి మళ్ళీ నీకు సపోర్ట్ వచ్చేసరికి పరిస్థితి ఎలా వచ్చిందో? నువ్వు ఎన్ని గొడవలైనా పడిచావు, ఎలాగైనా ఏడువు, అది మాకు అనవసరం. కానీ నా భర్తకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వే. మర్యాదగా వెళ్లి కేసు విత్డ్రా చేసుకో. శంకర్ ప్రసాద్ గారి కాళ్ళు పట్టుకొని బతిమాలుకో. నా గోపిని విడిపించే ప్రయత్నం చెయ్యి. నా గోపికి శిక్ష పడినా, తన ఉద్యోగం పోయినా నేను చూస్తూ ఊరుకోను. నీ ఇంటి ముందుకొచ్చి ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. నా గోపి లేని జీవితం నాకు అవసరం లేదు. తన మీద పడ్డది నిందే అని అందరికీ తెలుసు. తనని నీ వల్లే ఇరికించారని అందరూ అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఎంతో పరువు మర్యాదగా బతికిన గోపి ఈరోజు ఒక నేరస్తుడుగా జైల్లో ఉన్నాడంటే దానికి కారణం నువ్వు. నీలాంటి దాన్ని అసలు ఎప్పటికీ క్షమించకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వెంటనే వెళ్ళి ఆ కేసు విత్డ్రా చేసుకొని నా గోపి మీదొచ్చిన నింద ఫేక్ అని నిరూపించు. గోపిని విడిపించకపోతే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నిన్ను ఏమీ చెయ్యలేననుకుంటున్నావేమో. నా చావుకి కారణం నువ్వే అని నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. సుష్మా, చచ్చైనా సరే నిన్ను సాధిస్తాను. నా సంగతి నీకు తెలీదు. ఎవరిని బెదిరిస్తున్నారు? నా కొడుకు ఏ తప్పు చేయలేదు. తన అక్కకి మద్దతుగా నిలబడ్డాడు. ఆ మాత్రం దానికి తన్నిరికిచ్చారని చెప్తున్నావు? అప్పుడు నువ్వొచ్చి అరవాల్సింది ఇక్కడ కాదు. ఎవరు ఇరికించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడికెళ్ళు. అమ్మా, గోపిక అలా అయినందుకు భార్యగా తనకి బాధ ఉంటుంది కదా, అది మనం అర్థం చేసుకోవాలి కదా. ఏంటమ్మా అర్థం చేసుకునేది? వాళ్ళు అర్థం చేసుకునేలా మాట్లాడడం లేదు. ఇదంతా నువ్వే చేసావంటున్నారు.
నింద మొత్తం నీ మీదే వేస్తున్నారు. నీ వల్లే గోపికి పరిస్థితి వచ్చిందని నిన్ను దూషిస్తున్నారు. అది నీకు అర్థమవుతుందా? ఇక్కడ ఎవరికి ఏం అర్థమైనా అర్థం కాకపోయినా పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒక్క విషయం. ఈ రాణి ఇప్పుడు వెళ్ళి కేసు విత్డ్రా చేసుకున్నంత మాత్రాన ఈవిడ గారు ఈ వీధిలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏం ఉండదు. ఈవిడ గారేం పెద్ద మహారాణేం కాదు. ఇదిగో మీరు పెట్టిన కేసు ఎలా విత్డ్రా చేసుకున్నారని మీడియా మొత్తం వచ్చి ఈవిడ గారిని అడగడానికి కనీసం ఎవ్వడు పట్టించుకోడు. కానీ నా అల్లుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడంటే మీడియాలో అదే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే తను ఈ జిల్లాకే అధికారి. మా పరువు పోతుంది. పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నీ కూతురు మీద ఉంది. ముందు నీ కూతురుకు ఆ విషయం గుర్తు చెయ్యి. మళ్ళీ చెప్తున్నాను రాణి, నా కూతురు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మాత్రం నేను ఎవ్వరిని వదిలిపెట్టను. పదవే. ఏంట్రా ఈ ఫోటో అంటే నీకు అంత ప్రాణమా? ఈ ఫోటోని ఎవరిని ముట్టుకొనివ్వట్లేదు, దీన్ని వదలట్లేదు. ఇప్పుడు కూడా నిద్రలో ఉన్నావనుకున్నాను. ఈ ఫోటో తీయగానే తెలివి వచ్చేసిందే. ఇవ్వను. మర్యాదగా నువ్వెవరో చెప్పు. నీ పేరేంటో చెప్పు. నువ్వెక్కడి నుండి వచ్చావో చెప్పు. నీ గతమేంటో చెప్పు. అప్పుడే ఈ ఫోటో ఇస్తాను, లేదంటే ఇవ్వను. నీకెంత పొగర్రా? డాక్టర్ గారు ఎన్నిసార్లు అడుగుతున్నా నువ్వు మాట్లాడడం లేదు. మేమెంతమంది అడుగుతున్నా నువ్వు నోరిప్పట్లేదు. ఈ ఫోటో గురించి మాత్రం మాతో ఇలా ప్రవర్తిస్తున్నావు. నీకే అంత పొగరుంటే నీలాంటి పేషెంట్లని ఎంతమంది చూసుంటామో, మరి మాకెంత పొగరుంటుంది? నువ్వు ప్రేమలో విఫలమయ్యావని డాక్టర్ గారు చెప్తున్నారు. నీ ప్రేమ కథ ఏంటో చెప్పు, మాకు వినాలని ఉంటుంది కదా. ఇలా ప్రేమ పిచ్చి పట్టిన వాళ్ళంతా ఈ హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని చంపుకు తింటున్నారు. మీకు సేవలు చేయలేక మేము చచ్చిపోతున్నాం. మర్యాదగా నీ కథ చెప్పే వరకు ఈ ఫోటో ఇవ్వను. ఫోటో కావాలా? ఇది తీసుకో. నువ్వు నోరిప్పవా? నీ సంగతి ఏంటో ఇప్పుడు చూస్తాను. అసలు ఈ ఫోటో లేకుండా చేస్తాను ఇప్పుడు.
రే నువ్వు పారిపోతే మా ఉద్యోగాలు ఎగిరిపోతాయి. పదా పదరా పదా. ఏమంటుందా రాణి? కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పిందా? అంత తేలిగ్గా చెప్తుందా? నేను మా మమ్మీ వెళ్ళి గట్టిగానే మాట్లాడాము. గోపిని విడిపించాల్సిన బాధ్యత తనదే అని చెప్పాము. కేసు విత్డ్రా చేసుకుంటేనే గోపి బయటికొస్తాడు, లేదు అంటే నిన్ని ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించాను. ఖచ్చితంగా ఆ రాణి కేసు విత్డ్రా చేసుకొని తీరుతుంది. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. మీ పరిస్థితి ఇలా అయిందని తెలిసి నాకు చాలా బాధ అనిపించింది. ఇదంతా రాణి వల్లే కదా. ఆ రాణికి బుద్ధొచ్చే పని మేమిద్దరం కలిసి చేస్తున్నాం. దాన్ని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టాలో అన్ని మేం పెడుతున్నాం. సమంత, అదేంటే ఆయనతో మాట్లాడుతున్నావు? అతను రాణి మామగారు. మన విషయాలన్నీ తెలిసాయంటే రాణితో చెప్తారు. కాదు, ఈ అంకుల్ కూడా మన పార్టీయే. రాణికి శత్రువే. రాణి మీద పగ తీర్చుకోవాలని మనతో చేతులు కలిపారు. మా గ్రాని అప్పుడప్పుడు డబ్బులు కూడా సహాయం చేస్తుంది. ఈయన మన మనిషే, భయపడాల్సిన అవసరమేమీ లేదు. అవునమ్మా, ఈ ప్రపంచంలో రాణికి నన్ను మించిన శత్రు ఎవరూ ఉండరు. నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఆ రాణియే. నా కొడుకుని తన వైపుకు తిప్పుకుంది. వాడికి ఒక కోటేశ్వరరాల్ని భారీగా తీసుకొచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటే ఈ రాణి ఏమో ప్రేమ అంటూ తన వైపుకు వాడిని తిప్పుకుని నా ఆశల మీద నీళ్లు చల్లింది. నా పరిస్థితి తలకిందులైపోయింది అంటే దానికి కారణం ఆ రాణి. ఆ రాణి మీద ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని నేను రగిలిపోతున్నాను. ఏ చిన్న ఆధారం దొరికినా సరే ఆ రాణి అంతూ నేను చూస్తాను. మీకొక మంచి అవకాశం ఉంది అంకుల్. ఇప్పుడు గోపి జైల్లో ఉన్నాడు కదా, అది గోపి కావాలని చేసింది కాదు. గోపిని మేమే ఆ కేసులో ఇరికించాం. మాణిక్యం అనే వ్యక్తి ద్వారా గోపి లంచం తీసుకున్నట్టుగా మేమే క్రియేట్ చేశాం. తమ్ముడు జైల్లో ఉన్నాడంటే ఆ రాణి మనసు కరిగిపోతుంది. తానిప్పుడు కుల్లి కుల్లి ఏడుస్తుంది. మీరింటికి వెళ్ళి రాణిని ఎన్ని తిట్లు తిడతారో తిట్టండి. మీ వల్ల ఒక పెద్ద ఆఫీసర్ జైల్లో ఉన్నారని చెప్పండి. పెద్దవాళ్లతో గొడవలు పెట్టుకుంటే పరిస్థితులు ఇలాగే దిగజారిపోతాయని హెచ్చరించండి. కేసు విత్డ్రా చేసుకోకపోతే గోపికి జైలు శిక్ష పడుతుందని ఆ రాణికి చెప్పండి. దాంతో గోపి ఉద్యోగం ఊడిపోతుంది, నడి రోడ్డు మీదకొస్తాడని చెప్పండి. రాణి తప్పకుండా వింటుంది. వచ్చి మా తాతి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కూడా అడుగుతుంది. దాంతో ఈ కేసు విత్డ్రా చేసుకుంటుంది. అంతా బాగానే ఉందమ్మా, కాని రాణి కేసు విత్డ్రా చేసుకున్నంత మాత్రాన గోపి బయటికెలా వస్తాడు? ఒకవేళ ఈ డౌట్ని రాణి నన్నడిగిందనుకో, నా దగ్గర సమాధానం ఉండాలి కదా. అంకుల్,
మీకు అనుమానమే అవసరం లేదు. ఆ మాణిక్యం మేం డబ్బులిస్తే అక్కడికి వెళ్ళిన మనిషి. మేమే ఏసీబీ వాళ్ళకి విషయం చెప్పాము. గోపి లంచం తీసుకుంటున్నాడని మాణిక్యం ద్వారా చెప్పించాం. అన్ని పనులు మేమే చేశాం కాబట్టి మేము చెప్పినట్టుగానే మాణిక్యం అక్కడ వెళ్ళి నాటకమాడాడు. గోపి ఏసీబీ వాళ్ళకి దొరికాడు. రాణి కేసు విత్డ్రా చేసుకుని సమంతాని వాళ్ళ తాతని క్షమాపణ అడిగితే మాణిక్యం వెళ్ళి గోపి గురించి పెట్టింది ఒక తప్పుడు కేసని ఒప్పుకుంటాడు. దాంతో గోపి బయటికొస్తాడు. తన అక్క వల్లే తన పరిస్థితిలా అయిందని గోపికి మేం చెప్తాము. దాంతో గోపికి రాణి మీద పూర్తిగా కోపం వస్తుంది. ఇంకా జన్మలో రాణి మొహమే చూడడు. తమ్ముడు తమ్ముడు అని ఎంత గింజుకున్నా చివరికి చచ్చిపోతాను అని ఆ రాణితో చెప్పాను. గోపి కూడా వాళ్ళని కన్నెత్తి చూడకుండా నేను చేస్తాను. దాంతో తమ్ముడు దూరమై ఆ రాణి కుల్లి కుల్లి ఏడుస్తుంది. చాలా బాగుందమ్మా. అద్భుతంగా ప్లాన్ చేశారు. రాణిని ఎలా ఏడిపించాలా అని నేను చూస్తున్నాను. నాకొక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు రాణిని నేను ఎన్ని మాటలు అంటానో మీరే చూడండి. రాణి ఎంతలా ఏడుస్తుందో నేనే మీకు చెప్తాను. వస్తానమ్మా. అలాగే. వంశీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు సీత, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. వంశీ ఎక్కడున్నా వెతకమని చెప్పాను. ఒక 2-3 రోజుల్లో తప్పకుండా వంశీ ఆచూకీ తెలుస్తుంది. ఒకవేళ అప్పటికీ తెలియకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను. వద్దు సార్. అయినా మనం ఏమని కంప్లైంట్ ఇస్తాం? తను ఎందుకు వెళ్ళిపోయాడు అని అడుగుతారు. ప్రేమించిన అమ్మాయి కోసం మనసు విరిగిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పాలా? అసలు వంశీ ఎందుకు వెళ్ళిపోయాడో మనకు కూడా తెలియదు కదా. అది తెలియకుండా మనం ఏమని చెప్తాం? మనమే వెతుకుదాం. సరే సీత, వంశీ చిన్నపిల్లాడైతే కాదు కదా. ఎక్కడున్నా తను బాగానే ఉంటాడు. కానీ మనకెందుకు దూరంగా ఉంటున్నాడో అర్థం కావట్లేదు. వంశీతో మనం ఏ గొడవ పడలేదు. తనని ఇబ్బంది పెట్టేలా నేను కూడా ఏమనలేదు. కానీ సడన్గా వంశీ కనిపించకుండా వెళ్ళిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ ఏదైనా పని మీద వెళ్ళాడు అని అనుకున్నా అట్లీస్ట్ ఫోన్ అయినా చేసేవాడు. అది కూడా చేయకపోతే వంశీ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఏదో జరిగింది సీత, అదేంటో తెలియడం లేదు. వంశీ కనబడితేనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. తప్పకుండా వంశీ ఎక్కడున్నా తెలుసుకుంటాను. సీను సార్, కారంతా బాగా డస్ట్ పట్టింది, క్లీన్ చేయి. అలాగే సార్.
నా మనవరాలి మీద కేసు విత్డ్రా చేసుకోమని నీ ఇంటికొచ్చి నేను అడిగితే నీ భర్త చెప్పిన సమాధానం ఇప్పటికీ నాకు గుర్తుంది. మీ విషయంలో మా వల్ల తప్పే జరిగింది, అందుకే క్షమించండి. నువ్వింకేం చెప్పక్కర్లేదు. మా తాతి కాళ్ళు పట్టుకొని నువ్వు క్షమాపణ అడుగు.